పీజీసెట్ ద్వారా ఎవరైతే ఎం ఫార్మసీ ఆర్ ఫార్మటీ చేద్దాం అనుకుంటున్నారో సో మనకు వెబ్సైట్లో పీజీసెట్ వెబ్సైట్లో లైక్ వెబ్ ఆప్షన్స్ కి సంబంధించిన అప్డేట్ ఇచ్చారండి. సో మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ ఇచ్చారు. సో ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్డ్ లైక్ ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా, సో మీరు మళ్ళీ రిజిస్ట్రేషన్ అంటూ ఏముండదు. సో ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిందో జస్ట్ వెబ్ ఆప్షన్ రోజు వెబ్ ఆప్షన్స్ మాత్రమే పెట్టుకోవాలి. సో ఫస్ట్ టైం ఎవరైతే ఇంతవరకు అసలు రిజిస్ట్రేషన్ చేసుకోలేరు, ఇప్పుడు ఎం ఫార్మసీ చేద్దాం అనుకుంటున్నారో పీజీసెట్ ద్వారా ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు అండ్ జీప్యాట్ ద్వారా కూడా మీరు వెళ్ళొచ్చు. కొత్త స్టూడెంట్స్ మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని ఇంపార్టెంట్ డౌట్స్ ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో మనకు ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ న్యూ స్టూడెంట్స్ కి మాత్రమే, ఆల్రెడీ సర్టిఫికేట్ అయిన వాళ్ళకి కాదు. 9th to 10th అక్టోబర్ సో 3 days ఛాన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఎం ఫార్మసీ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మీరు జీప్యాట్ అయితే జీప్యాట్, పీజీసెట్ అయితే పీజీసెట్ ద్వారా మీ బేసిక్ డీటెయిల్స్ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ప్రీవియస్ వీడియో చేశాను. సో ఆ వీడియో చూసి మీరైతే చేసుకోవచ్చు. మన పీజీసెట్ ఎంటెక్ ఎం ఫార్మసీకి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటుందో అందులో అయితే మీరు చూసుకోవచ్చు. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు మీరు అన్ని ప్రాపర్గా అప్లోడ్ చేశారా లేదా, మీరు ఎలిజిబులా కాదా అనేది మనకు 13th అక్టోబర్ రోజు మీకు తెలిసిపోతుంది. థర్డ్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్ వెబ్ ఆప్షన్స్. సో పాత వాళ్ళు ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి వెబ్ ఆప్షన్స్ కోసం చూసేవాళ్ళు అండ్ కొత్తగా ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడదాం అనుకుంటున్నారో మనకు 2 days ఛాన్స్ ఇచ్చారు, 14th and 15th. సో ఈ 13th లోపు మనకు వెబ్సైట్స్ లో కాలేజ్ లిస్ట్ పెడతారు. సో ప్రతి కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఎంత ఉంటుంది, కంప్లీట్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తారు. సో అప్డేట్ చేసే వరకు వెయిట్ చేయాలి. సో 14th, 15th మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఎడిట్ ఆప్షన్, సో వెబ్ ఆప్షన్స్ ఒక్కసారి ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఉండదు. ఓన్లీ ఎడిట్ ఆప్షన్ రోజు మాత్రమే ఛాన్స్ ఉంటుంది, ఒకటేసారి అది కూడా. సో 16th రోజు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు మళ్ళీ. సో phase 1 రిజల్ట్స్ సో 21 అక్టోబర్ రోజు మనకు వెబ్సైట్ లో అప్డేట్ చేస్తారు. సో కొంతమందికి సీట్ వస్తుంది, కొంతమందికి సీట్ రాదు. సో మనకు phase 1 సీట్ అలాట్మెంట్ అనేది ఒక లింక్ ఇస్తారు. అందులో మీ హాల్ టికెట్ నెంబర్, ర్యాంక్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక కాలేజ్ వస్తుంది. ఆ కాలేజ్ ఎంత ఫీ ఉంది, ఎప్పటి వరకు వెళ్ళాలి అని కంప్లీట్ డీటెయిల్స్ ఉంటాయి. సో కాలేజ్ రిపోర్టింగ్ వచ్చేసి అప్ టు 25th అక్టోబర్. సో 21 రోజు మనకి రిజల్ట్స్ వస్తాయి. 25th లోపు మీరు కాలేజ్కి వెళ్ళి మీ కాలేజ్లో సబ్మిట్ చేయాలి సర్టిఫికేట్స్. సో ఇది మనకు కౌన్సిలింగ్ కి సంబంధించిన డేట్స్. సో ఎవరైతే ఫ్రెష్ క్యాండిడేట్స్ ఉంటారో మనకు ఆల్రెడీ వీడియో చేశాను. సో ఆ వీడియో చూసి మీరైతే చేసుకోవచ్చు. సో అప్లై చేసేటప్పుడు మీ దగ్గర టీసీ లేకపోతే పీజీసెట్ వెబ్సైట్లోనే అండర్టేకింగ్ టీసీ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకొని టీసీ ప్లేస్లో అది టీసీ అప్లోడ్ చేయండి. ఎవరికైతే పీసీ సిఎంఎం లేదో మీరైతే ఇండివిజువల్ మెమోస్ అయితే అప్లోడ్ చేయాలి. సో అక్కడ అప్లై చేసేటప్పుడు సిఎంఎం పీసీ దగ్గర నో అని పెడితే మీకు ఇండివిజువల్ మెమోస్ అప్లోడ్ చేయమంటుంది. సో మీ 8th సెమిస్టర్కి సంబంధించిన మెమోస్ అయితే అప్లోడ్ చేయాలి. అండ్ ఎవరైతే మనకు సిఎంఎం పీసీ లేకపోతే కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఆ కోర్స్ కంప్లీషన్ మీద మీ ఓవరాల్ సిజిపిఏ ఉండాలి, మీ నేమ్, మీ రోల్ నెంబర్, కాలేజ్ నేమ్, కాలేజ్ స్టాంప్ అన్నీ ఉంటేనే మిమ్మల్ని అయితే యాక్సెప్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇప్పటి వరకు ఎవరైతే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు, కొత్త వాళ్ళు ఇన్కమ్ సర్టిఫికేట్ 2025 ఉండాలి. అప్పుడు మాత్రం మీకు ఫీజు రీఎంబర్స్మెంట్ వస్తుంది, లేకపోతే రాదు. సో మనకి ఈమెయిల్ సర్వీస్ ఉంటుంది కింద, మనకు వెబ్సైట్లోనే ఈమెయిల్ సపోర్ట్ ఉంటుంది. ఆ ఈమెయిల్ సర్వీస్ ద్వారా మీరు సర్టిఫికేట్స్ ఎన్నిసార్లు రీఅప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు వాళ్ళని అడగచ్చు. అంటే మీకు ఏమన్నా ఇప్పుడు సపోజ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్గా పెట్టలేరు, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా సర్టిఫికేట్ వల్ల రిజెక్ట్ చేస్తే ఆ సర్టిఫికేట్స్ మీరు మళ్ళీ రీఅప్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే కొత్త స్టూడెంట్స్ ఉన్నారో మీరు అప్లై చేసిన తర్వాత మీరు వెంటనే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చెక్ చేస్తూ ఉండండి. సో మీరు అప్లోడ్ చేసిన 1 or 2 hours వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. సో స్టేటస్ చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, రిజెక్ట్ చేస్తారు. ఎందుకు రిజెక్ట్ చేస్తారో కూడా రీజన్ ఇస్తారు. దానికి సంబంధించిన రిలవెంట్ డాక్యుమెంట్స్ మీరైతే అప్లోడ్ చేయాలి. సో మళ్ళీ ఈమెయిల్ సర్వీస్ ద్వారానే మీరైతే రీఅప్లోడ్ చేసుకోవచ్చు. సో మెయిన్ పాయింట్ వచ్చేసి అందరు వెయిట్ చేయాల్సింది మనకు వెబ్ ఆప్షన్స్. సో 14th, 15th రోజు మీకు వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. సో అంతకన్నా ముందు మన కాలేజెస్లో వెబ్సైట్లో కాలేజ్ లిస్ట్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ కాలేజెస్ మీరు చూడొచ్చు, ఫీజు ఎంత ఉంది. సో అవన్నీ చూసిన తర్వాత మీరైతే మీకు నచ్చిన కాలేజ్లో వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో కొద్దిగా ఎక్కువ కాలేజ్ అయితే పెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు ఏదో ఒక కాలేజ్లో సీట్ రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.